హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సిద్ధు కేకేఆర్. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అరకు వ్యాలీ దాటిన తర్వాత చాపరాయి వస్తుందండి. చాపరాయి దగ్గర చుట్టుపక్కల ఒక 3 విలేజ్‌లు కవర్ చేశానండి ఈరోజు. అవి చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని ఊరి పేర్లు నాకు తెలీదు. కానీ వాళ్ళెళ్లి కనుక్కుంటే కొందరికి భాష అర్థం కాక కొందరు చెప్పారు, కొందరు చెప్పలేదు. సో, ఏదేమైనా వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా మన వీడియోని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంతకీ ఈ ప్లేస్‌ని గుర్తుపట్టారండి? అదండి మన ప్రభాస్ అన్న 'డార్లింగ్' మూవీ ఉంది కదా! ఆ 'డార్లింగ్' మూవీలో కాజల్, ప్రభాస్ అన్న ఇక్కడే కలుసుకుంటారు ఫస్ట్ టైము. సో, ఈ లొకేషన్ దాటిన తర్వాత మొత్తం చుట్టూ చూడండి ఎంత బాగుందో. 'డార్లింగ్' మూవీ 40% ఇక్కడే మొత్తం షూట్ చేశారనమాట, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి. చాలామంది ట్యాక్సీలు కట్టుకొని వస్తారు. నెక్స్ట్ ఓన్ వెహికల్స్‌తో వస్తారు అరకుని చూడడానికి. కానీ మీరు మెయిన్ ప్లేసెస్ చూసుకుంటూ ఎప్పుడు చూసేవే చూసుకుంటూ వెళ్ళిపోతారనమాట. కానీ నేను మాత్రం మీకు ఈ లోతట్టు ప్రాంతాలు, ఇంకొంచెం ముందు ఒక అడుగు ముందుకేసి కొండ ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ని కవర్ చేస్తూ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, ఏంటి, వాళ్ళ వ్యవసాయం ఏంటి, మొత్తం అన్ని కవర్ చేస్తానండి. సో, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వీడియో న్యాచురల్ అంటే ఇక్కడున్న లొకేషన్లు ఎలా ఉన్నాయో అలా యాజ్ ఇట్ ఈస్గా మీకు చూపిస్తాను. దానికోసం ప్రత్యేకించి నేను కెమెరా కూడా తీసుకున్నాను. ఫోన్లో అయితే సరిగ్గా రావట్లేదని. సో, మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలండి. దయచేసి ప్రతి ఒక్కరిని పేరుని అడుగుతున్నాను. నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్కరికి మీరు వీడియోస్ చూస్తుంటే ఇంకా చూడాలనిపించేటువంటి వీడియోలు నేను తీసుకొస్తాను మీ ముందుకి. ఒకసారి రైట్ సైడ్లో వచ్చే విలేజ్ని ఒకసారి చూడండి. ఒకప్పుడు ఈ హైవే ముందు రోడ్డు డౌన్లో ఉండేది, విలేజ్ హైట్లో ఉండేది. ఇప్పుడు రోడ్డు హైట్ అయిపోయింది, విలేజ్ డౌన్ అయిపోయిందండి. ఇది మనం చాపరాయి దాటిన తర్వాత, చాపరాయి నుంచి ఒక 6 కిలోమీటర్ దాటిన తర్వాత ఈ ఊరు ఉందండి. ఈ ఊర్లోకి వెళ్ళి ఒకసారి ఊరంతా స్టార్టింగ్లోనే మొత్తం వీడియో తీసాను. లోపలికి వెళ్ళలేదు, ఒకసారి చూడండి. చుట్టూ ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ చేయండి. అక్క, ఈ ఊరి పేరు ఏంటి? బిల్లప్. ఇక్కడ ఈ ఇంట్లో ఉండే అక్క వాళ్ళకైతే సరిగ్గా తెలుగు కూడా రావట్లేదు. వాళ్ళ పశువులు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ చుట్టూ చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఈ ఇల్లు అయితే. ఈ వాతావరణం చుట్టూను చాలా నీట్గా ఉంచుకున్నారు. బ్యాక్ సైడ్ అయితే ఆవుల దగ్గర కొంచెం పేడలాగా ఉన్నాయి, కానీ ముందు వైపు మాత్రం వ్యవసాయం భూమిలో ఉన్నాయి. చాలా బాగున్నాయి లొకేషన్ చుట్టూ. ఆ వాతావరణం చూసుకుంటూ బ్రతికేయచ్చు ఈ అక్క వాళ్ళు అయితే. ఏమన్నా ఉందండి అసలు ఆ గ్రీనరీ, ఆ చుట్టూ చెట్లు, పొదలు, అరటి చెట్లు, ఇల్లు సూపర్ అండి. అసలు ఎంత అదృష్టవంతులు అంటే వీళ్ళు. అంత న్యాచురల్గా బ్రతుకుతున్నారు వీళ్ళు. ఎటువంటి పొల్యూషన్ లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు. సూపర్ అంటే సూపర్ అసలు వీళ్ళ జీవనం. నేనైతే ఈ బిల్ల పుట్టిన ఊరిని 2 ఇల్లులు మాత్రమే కవర్ చేశానండి. మొత్తం ముందుకు వెళ్ళలేదు, ఎందుకంటే ఆ ఊరు మొత్తం మేడిల్లులో ఉన్నాయి. సో, అది మనకి అవసరం లేదు. ఈ పెంకుటిల్లు లాంటివి పాత గిరిజనులు ఎలా ఉండేవారో వాళ్ళు మాత్రం మనకు కావాలి. సో, అందుకోసమని మళ్ళీ నేను రిటర్న్ అయ్యాను. మన నెక్స్ట్ మనం ఇంకో ఊరు వెళ్ళబోతున్నాం. ఆ ఊరు ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఇక్కడైతే ఒక అక్క వాళ్ళ బాబాయ్ ఉన్నారు. మరి వాళ్ళ హస్బెండ్ బయటకు వెళ్ళారేమో తెలీదు. సింగిల్గా ఉందండి ఈ కొండ చివరన ఒక్క ఇల్లు మాత్రం ఉంది. చుట్టూ పసుపు పంట, నెక్స్ట్ మొక్కజొన్న అంటే నార్మల్ మొక్కజొన్న కాదు, స్వీట్ కార్న్ అనమాట. చుట్టూ చాలా వ్యవసాయాలు చేస్తారు. ఒకవైపు ఏమో వరి పండిస్తున్నారు. చాలా బాగుంది. ఒక ఇల్లు ఉంది, ఇంటి చుట్టూ మంచి మంచి పంటలు పండిస్తున్నారు. నెక్స్ట్ ఎర్రదుంపలు కూడా చెప్పుకొని పండిస్తున్నారు. సూపర్ ఉందండి లొకేషన్ వీళ్ళైతే.
ఇది చూసారండి, ఇంటి ఎదురుగా పసుపు పంట, వైపేమో గుమ్మడి పాదులు వేశారు. ఇంటి చుట్టూ ఏదో ఒక వ్యవసాయం పెట్టారండి, ఏది ఖాళీగా ఉంచలేదు. నిజానికి ఇలా జీవించడం, ఇలా వ్యవసాయం చేయడం వీళ్ళకి మాత్రమే సాధ్యం అండి. చూసారా ఎంత బాగుందో చుట్టూ. ఇంటి బ్యాక్ సైడ్కి వస్తే అలా చూస్తూ ఉండిపోవచ్చు అంతే. ఇంకా రండి మనం ఒకసారి అక్క వాళ్ళతో మాట్లాడి ఇల్లు చూద్దాం. వంట చేసుకుంటున్నారా? కొంచెం వీడియో తీసుకుంటాను. లైట్ అదేం లేదా? లేదని లోపల వీడియో తీసుకొచ్చా. అంత చీకటి ఉంది, ఇక్కడ లైట్ ఏం లేదు. కరెంట్ లేదా అసలు? అయితే కరెంట్ ఉన్నాయి కానీ ఇది సోలార్. ఇప్పుడు ఈ వర్షం పడడం వల్ల అది పనిచేయదే. చూసారు కదండి అక్క వాళ్ళ ఇల్లు ఎంత చీకటిగా ఉందో. కనీసం కరెంట్ సౌకర్యం కూడా లేదు. ఏదో సోలార్ లైట్ ఒక్కటే ఉంది పాపం. ఆ లైట్తో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. నిజంగా గ్రేట్ అండి అక్కలు అయితే. నెక్స్ట్ ఇంకొక ఊరికి వచ్చామండి. ఈ ఊరికి వచ్చేసరికి లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇక్కడ వర్షం పడే ఆగింది. నేను వచ్చేసరికి కొంచెం రన్ అవుతుంది వర్షం. ఆ వర్షంలో ఈ ఇల్లులు, ఈ ఊరు, ఈ వాతావరణం చూడండి ఎంత బాగుందో. నాకైతే ఈ ఊరిని వదిలి వెళ్ళాలనిపించలేదు. చాలా బాగుంది. ఇల్లులు కూడా చాలా నీట్గా ఉంచుకున్నారు. ఇల్లులు అయితే చాలా ఉన్నాయి కానీ మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. వ్యవసాయం పనులకు వెళ్ళారేమో తెలియదు కానీ ఇంటికి ఒక్కొక్కరే ఉన్నట్టున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఎవరు లేరు అసలు. డైలీ వర్షం పడుతుంది ఇక్కడ మామూలుగా డైలీ. తమ్ముడు ఇంట్లో తీసుకొచ్చి వీడియో. మీ పేరేంట్రా? చూసారండి ఇల్లు లోపల ఎలా ఉందో. ఇక్కడ కూడా కరెంట్ ప్రాబ్లమే. ఇది కూడా సోలార్ లైట్ అనుకుంటాను. చిన్న కాంతి ఇస్తుంది. ఇంట్లో అయితే ఏం కనిపించట్లేదు అసలు, చిన్న కాంతి ఇస్తుంది అంతే. నాకైతే ఈ ఊరిని చూసాక ఆఫ్రికా వాళ్ళు ఉంటారు కదా కొంచెం బ్లాక్గా, వాళ్ళ ఇల్లులు ఉంటాయి కదా కొండ ప్రాంతాల్లో మట్టి ఇల్లులు, అవి సేమ్ నాకు అవే గుర్తుకొచ్చాయండి. ఇల్లులు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. లొకేషన్ కూడా ఇంచుమించు అలాగే కనిపించింది. మనుషులు అయితే వాళ్ళలా లేరు కానీ ఈ ఊరు మాత్రం కొంచెం నాకు అలాగే అనిపించింది. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఇల్లులు దాటిన తర్వాత ఒక్కసారి చూడండి ఎలా ఉందో చుట్టూ. ఇల్లులు దాటిన వెంటనే పచ్చటి పొలాలు, ఎత్తైన చెట్లు, ఎత్తైన కొండలు. ఎంత బాగుందంటే సూపర్ అంటే అసలు సూపర్ అండి బాబు. నిజంగా వీళ్ళంత అదృష్టవంతులు ఎవరు ఉండరేమో. మనం అనుకుంటాం ఆ సిటీలో జీవిస్తున్నాం మనకి అన్ని సౌకర్యాలు బాగుంటాయని, కానీ వీళ్ళకున్నంత సౌకర్యం ఎవరికి ఉండదండి.
చాలా ఎంజాయ్ చేస్తారు వీళ్ళైతే, ఎందుకంటే ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా మంచి గాలి పీల్చుకుంటూ మంచి వాతావరణంలో జీవిస్తున్నారు. సూపర్ అండి, అంతే ఇంక మాటలు లేవు. ఆ ఊరు నుంచి మరో ఊరికి వచ్చామండి. ఇది ఎక్కడంటే సుంకరమెట్టకు ముందు లెఫ్ట్లో ఒక డౌన్కి రోడ్డు ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ అయ్యాయి అనమాట. చాలా మూవీస్లో ఈ ఏరియా కనిపిస్తుంది. స్టెప్ బై స్టెప్ పొలాలు ఈ ఏరియాలో ఉంటాయి ఎక్కువగా. మీకు కనిపిస్తున్నారు కదా ఎదురుగా, ఆ అన్న వాళ్ళు అయితే కింద మడిలో నుంచి ఇంజిన్ని పై మడిలోకి తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నారంటే పాపము. కనీసం ఇక్కడ గంటన్నర పట్టింది కింద నుంచి మీదకి తీసుకెళ్ళడానికి. సో వీళ్ళు ఎంత కష్టపడతారో వ్యవసాయం చేయడానికి. ఇది చూసారండి ఈ హౌస్, ఒక సినిమా షూటింగ్ కోసం ఈ సెట్ వేసి అది అలా వదిలేశారనమాట. ఒకసారి చుట్టూ చూసేయండి ఎలా ఉందో. ఇక్కడ చాలా ఇల్లులు అలాగే సెట్లు వేసి షూటింగ్ కోసం వాడుకొని ఈ గ్రామస్తులకి కొన్ని వదిలేశారంట. ఏం చేస్తున్నావు నువ్వు? చదువుకుంటున్నావా? మీ మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉన్నారా?